మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఉత్తరప్రదేశ్లోనే సంథింగ్, నాకు రాష్ట్రం కూడా కరెక్ట్ గుర్తులేదు, ఉత్తరప్రదేశ్ అనుకుంటా. ఐ హోప్. అక్కడ ముఖ్యమంత్రి ఏం చేసిందంటే మహిళల కోసం నెలసరి టైం ఉంటుంది ఆడవాళ్ళకి, వాళ్ళు ఆ టైంలో చాలా ఇబ్బంది పడతారు, వెళ్ళలేరు, ఆఫీస్లోకి వెళ్ళలేరు, బ్యాక్ పెయిన్ ఉంటుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది అని వాళ్ళ కోసం ఏం చేసిందంటే ఉచితంగా, అంటే 2 లీవ్లు అనుకుంటా, నెలకి 2 లీవ్లు ఎక్స్ట్రా మహిళలకి. సో వాళ్ళు ఆ టైంలో పని దినాలు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శాలరీ కూడా వచ్చేస్తుంది. మరి అట్లాంటి పథకం తీసుకురావచ్చు కదా. ఇట్లా బస్సు జర్నీ ఇదంతా దేనికి? జనాలను ఆకర్షించడం కోసమే కదా. నెలకు 2 రోజులదే చూస్తున్నారు, మేము నెలకు 30 రోజులు సర్వీస్ ఇస్తున్నాం మేము. కానీ కాదు మేడం, ఇప్పుడు మహిళలు ఎంత నేను ఇబ్బంది ఒక మాట పడతా చెప్తాను, ఉంటారు. నెలకి 3000 మిగిలింది అనుకుందాము, ఒకవేళ లీవ్ పెట్టుకుంటే 2 రోజులు శాలరీయే కట్ అవుతుంది. శాలరీ లేదు, శాలరీ వేస్తున్నారు వాళ్ళు. వినండి, ఒకవేళ మన తెలంగాణలో ఒకవేళ ఉచిత బస్సు వాడుకునే వాళ్ళకు 3000 మిగిలితే, సాధారణ చిన్న పేద వాళ్ళ గురించి చెప్తున్నా, 3000 మిగిలితే 2 రోజులు లీవ్ పెడితే మ్యాక్సిమం ఒక 1000 రూపాయల లోపలే వాళ్ళకి కట్ అవుతాయి. ఇంకో 2000 అదనంగా మేము ప్రాఫిట్ ఇస్తున్నాం కదా వాళ్ళకి. ఏది చేసినా ప్రజల కోసం అవసరమైన పనులే మేము చేస్తున్నాం. కానీ ఉత్తరప్రదేశ్ లాగా నేను అంటున్నా, ఉత్తరప్రదేశ్ అడ్వైస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో అడ్వైజులు తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజల అభిప్రాయాలను ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము. నిన్న వేదిక మీద రేవంత్ రెడ్డి గారు, నేను కూడా ఉన్న వేదిక మీద, రవీంద్ర భారతిలో జరిగినటువంటి చాకలి ఐలమ్మ ఇష్యూ మీద ఒక వ్యక్తి కోటి ఉమెన్స్ కాలేజ్కి, ఉమెన్స్ కాలేజ్ అని చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, ముఖ్యమంత్రి గారు గమనించాలి అని అంటే ఎంబడే లేచి ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేసి, ఎవరో ఒకటి చెప్పిండు నేనెందుకు చెయ్యాలి అని ఉక్రోషంతో చూద్దాంలే అని అనలేదు కదా. ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు. అధికారులు లేకపోయినా మా మంత్రులు ఉన్నారు, దీని మీద యాక్షన్, దీన్ని చాకలి ఐలమ్మగా మార్చేయండి అనే ఆదేశాలు జారీ చేసిండ్రా లేదా? అట్లా చెప్పింది ఎక్కడైనా అవసరమైన చోట చెప్పింది తప్పకుండా వింటున్నారు. చాకలి ఐలమ్మ మనవరాలికి కూడా మహిళా కమిషన్లో మెంబర్గా తీసుకోమని ఆదేశాలని జారీ చేసిండ్రు. మరి ఇలాంటి ఏవైనా సజెషన్స్ మేము ఎంబడే ఇంప్లిమెంట్ చేసే సజెషన్స్ ఏవి ఉన్నా కూడా, ఎవరు అడిగినా కూడా ఎక్కడికడికి అడిగి రేవంత్ రెడ్డి గారు రోజు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక కొత్త పథకాన్ని వారు ప్రవేశపెడుతున్నారు. కొత్తగా ఎవరు ఏదైనా అడిగితే ఇమీడియట్గా దాని యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారు. మరి రేపు పొద్దున ఇంకా అంతకన్నా మంచిగా చేయొచ్చేమో. ఉత్తరప్రదేశ్ అనే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోవాలి? అంతకన్నా మంచిగా చేయొచ్చేమో మేము. అంటే ఇప్పుడు నేను ఒక సాధారణ వచ్చిన కాబట్టి నేను రోజు చూస్తూ ఉంటాను మేడం. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి మీరు ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోకండి, మాకు కావాలని అడగండి, డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు దీని మీద. సరే, మా లేడీస్ అందరి తరపున మేడం మీ అందరి ముఖ్యమంత్రి గారికి కనీసం 2 రోజులు కాకపోయినా ఒక్క రోజు వచ్చినా కూడా చాలా మంది మహిళలు సంతోషపడతారు. నా తరఫు నుంచి ఒక మహిళగా నేను కూడా మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దీనికోసం మీరు చాలా కృషి చేయాలి. తప్పకుండా.